మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. అగ్రరాజ్యాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి, చైనా దేశ వ్యవహార శైలి వెరసి విపణి విధులు అయితే పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బంగారు వెండి ధరవరలు అయితే ఈ అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. అసలు ఏ క్షణం బంగారు వెండి ధరలు పెరుగుతాయో, మరో క్షణం బంగారు వెండి ధరలు తగ్గుతాయో ఖచ్చితంగా ఏ ఒక్కరు చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం నేను కర్నూలు నగరంలోని షరాబ్ బజార్లో ఉన్నాను. ఈ షరాబ్ బజార్లో వెళ్ళి బంగారు వెండి వస్తువులు విక్రయించే వ్యాపారులతో మాట్లాడి ఈ బంగారు వెండి ధరవరల్లో ఎందుకు ఇలాంటి అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయో ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ప్రస్తుతం మనతో శ్రీ రాజా మారుతి జ్యువెలర్స్ అధినేత ప్రదీప్ రాజా ఉన్నారు. తనతో మాట్లాడి ఈ బంగారు వెండి ధరవరల్లో ఎందుకు ఇలాంటి అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే ప్రదీప్ గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ బంగారు వెండి ధరల్లో గత కొంతకాలం అంటే దాదాపు 15-20 రోజుల నుంచి కూడా విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకని ఇలా ఈ వైపరీత్యం అనుకోవచ్చా దీన్ని? ఎగ్జాక్ట్లీ అండి, ఖచ్చితంగా వైపరీత్యమే. ఇది చాలా మందికి నష్టం కూడా చేసింది. చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు ప్రజలు. వ్యాపారస్తులు అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఒకటేసారి హైక్ తీసుకుపోయి డ్రాప్ చేయడం వల్ల చాలా గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్లక్చుయేషన్ చాలా నడుస్తూ ఉంది. దీనివల్ల మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేపు నెక్స్ట్ మంత్ నుంచి మ్యారేజ్ స్టార్ట్ అవుతాయి. చాలా ఇబ్బందుల్లో హై రేట్లో కొని తక్కువ రేట్లో కొని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనమాట. అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకుంటున్నారండి? ఇప్పుడు మన దగ్గర ఉండే ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ సిల్వర్ కన్నా కూడా ఈ ఈటీఎఫ్స్ అని, బాండ్స్ అని, గోల్డ్ షేర్స్ అని చాలా వరకు కమోడిటీస్లో పెట్టి చేయడం వల్ల ఉన్న ఫిజికల్ క్వాంటిటీ కన్నా కూడా గోల్డ్లో, సిల్వర్లో ఫిజికల్ క్వాంటిటీ కన్నా పేపర్ మీద ఎక్కువ అమ్మారు. ఈటీఎఫ్స్ అనే ఎక్కువ అమ్మారు. అందరూ ప్రాఫిట్స్ ఎక్కడ బుకింగ్ చేసుకుంటారో అని అమెరికన్ మార్కెట్స్ ఈ గవర్నమెంట్ అంతా కూడా ఏదో చేసేసి వాళ్ళు అమెరికా నుంచి అన్ని కూడా డ్రాప్ అవుట్ చేస్తున్నారు. అట్లా వాళ్ళే అదన స్థానంలో ఉండాలి, వాళ్ళే ప్రథమ స్థానంలో ఉండాలని వాళ్ళ వైఖరి ఇట్లా చేస్తూ ఉంది. ఇప్పుడు విపరీతంగా వెండి విషయం చూస్తే వెండి దాదాపుగా 4 లక్షలు 4.5 లక్షలు పెరిగే అవకాశం ఉందంటారు. ఇది వాస్తవమైన 4 లక్షలు 4.5 లక్షలు పెరిగిందండి. 4,20,000 కూడా మేము అమ్మిన కాలం ఉంది. జస్ట్ ఒక 20 days కిందట మేము చేసినాం, అమ్మినాం. కానీ హఠాత్ పరిణామం ఇది. చాలా డౌన్ పడిపోవడము ఊహించనిది. ఇది సడన్ గా తగ్గిపోవడం వల్ల అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కానీ దానికి టైం పడుతుంది. 1 year, ఒక 6 months, 1 year, 2 yearsకి మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. నిన్న గోల్డ్ ధర కావచ్చు, వెండి ధర కావచ్చు, నిన్న మార్కెట్ చూసుకుంటే ఏ విధంగా ఉంది? ప్రెసెంట్ ఈ రోజు మార్కెట్ అంటే ఈ రోజు సోమవారం మార్కెట్ ఏ విధంగా ఉందండి? నిన్న మార్కెట్ చూసుకున్నామంటే మనకు 1,60,000 10 grams ప్యూర్ గోల్డ్ 24 carat దొరికింది. ఈ వాలెట్ రోజున 1,62,500కి దొరుకుతా ఉంది. కొంచెంగా స్వల్పంగా పెరిగింది బంగారులో. వెండిలో కూడా అంతే, ఒక 15,000 రూపాయలు పెరిగింది. మొన్న శనివారం రోజు మనము 2,65,000 అమ్మినాము. ఈరోజు 2,80,000 అమ్ముతున్నాము. భవిష్యత్తులో ఈ బంగారు వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ అయితే ఉందండి. ఎవరు కూడా అందరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఫిజికల్గా తీసుకోవడం మేలు. ఈ బాండ్స్ పేపర్ల మీద తీసుకోవడం అది నమ్మకం తక్కువ. ఫిజికల్గా తీసుకుంటే తగ్గినా పెరిగినా ఇన్ని గ్రామ్స్ అనే గోల్డ్, ఇన్ని గ్రామ్స్ అనే సిల్వర్ మన దగ్గర ఉంటుంది ఎప్పటికి కూడా. అది ఎప్పటికీ శ్రేష్టమో, అది ఎప్పటికైనా విలువైంది. ఒకవేళ సడన్గా పెరిగినా కూడా అమ్ముకున్నా కూడా లాభపడేది ప్రజలు ఖచ్చితంగా లాభపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలి. గతంలో రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వీటిల్లో ఎక్కువగా ప్రజలు ఇన్వెస్ట్ చేసేవారు. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు ఈ ధరవరల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో ఈ బంగారు వెండి వస్తువులను కొనడం బెటర్ అనే ఫీలింగ్ వచ్చారనుకోవచ్చా? అవునండి, బంగారు వెండి నగలు కొనే ఫీలింగ్లో వచ్చేసినారు. ఇప్పుడు ఇంకా రేటు పెరిగే కొద్దీ వెండిలో కూడా నగలు వస్తూ ఉన్నాయి. వెండిలో కూడా 92.5 సిల్వర్ అని, స్టెర్లింగ్ సిల్వర్ అని చాలా నగలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అది కూడా నెక్స్ట్ అదే వస్తుంది. ఇంకా బంగారు పెరిగిపోతే వెండి నగలు కూడా చలామణిలోకి వచ్చేస్తాయి.
గతంలో బ్యాంకులు వెండి వస్తువుల పైన లోన్ ఇచ్చేవారు కాదండి, కానీ ప్రెసెంట్ ఈ ధరలను చూసి ఈ ఏప్రిల్ నుంచి ఈ వెండి ఆభరణాల పైన కూడా లోన్లు ఇచ్చే అవకాశం ఉందంటారు, ఇది వాస్తవమేనండి? అవునండి, ఇప్పుడు మోడీ గారు ఒక జీవో పాస్ చేశారు. వాళ్ళు ఏమంటే ఇప్పుడు వెండి మీద కూడా లోన్ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే బ్యాంక్స్ ఎప్పుడైతే లోన్ వెండి మీద ఇస్తున్నాయో ఖచ్చితంగా పెరిగే వైఖరి ఉంటుంది, కానీ తగ్గే వైఖరి అయితే ఉండదని మాకు తెలిసిన విషయం మేము చెప్తున్నాం. ఇప్పుడు ఒక బంగారు ఆభరణాలు విక్రయించే ఒక వ్యాపారిగా మీరు కొనుగోలుదారులకు ఇచ్చే సలహా కావచ్చు, సూచన కావచ్చు ఏంటంటే అసలు ఎప్పుడైనా ఎవరైనా కానీ ఎంతమంది ప్రజలు ఎవరైనా కానీ పాటుగా కొనుక్కోవాలండి. ఒకటేసారి కొని దెబ్బని పడిపోయినప్పుడు బాధపడ్డాము, ఒకటేసారి లేస్తే ఆనందపడ్డం కాకుండా నెలకింత అనేది గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. యావరేజ్ 12 monthsలో మనం ఎంత సేవ్ చేసుకున్నామో, ఎంత యావరేజ్ మనకు వచ్చింది, 100 మార్క్స్కి 80 మార్క్స్ వచ్చినాయా, 120 వచ్చినాయా అనేది మనం చూసుకోవాల్సింది ప్రార్థన. అది మీరు చాలా సుదీర్ఘకాలంగా మీరు ఈ బంగారు ఆభరణాలు కావచ్చు, వెండి వస్తువుల జ్యువెలరీ అమ్ముతున్నారండి. మీరు గతంలో అంటే గత 10 సంవత్సరాల కాలం తీసుకుంటే ఈ స్థాయిలో ఈ బంగారు వెండి ధరల్లో మార్పులు మీరు ఎప్పుడు చూసారా? ఎప్పుడు చూడలేదండి. ఇది మా మా తాతగారు స్థాపించి 75 ఏళ్ళు అయింది ఇక్కడ షరా బజార్లో. మా తాతగారు ఉన్నప్పటి నుంచి కూడా ఇంత ఫ్లక్చుయేషన్ ఎప్పుడు జరగలేదు. 30,000 బంగారం మీద తగ్గడం, 2.5 లక్షల వెండి మీద తగ్గడం అనేది చరిత్రలోనే ఫస్ట్ టైం జరగడం. అందుకే మాకు తెలిసి ఇక్కడి నుంచి తగ్గకూడదని మేము ఆశిస్తున్నాము. ఇక్కడి నుంచి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కంపల్సరీ. బంగారు వెండి ఆభరణాల ధరవరంలో మరింత మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కర్నూలు నగరంలో షరాబ్ బజార్లో బంగారు వెండి వ్యాపారాలు నిర్వహించే వ్యాపారులు చెప్తున్నారు. అంటే కొనుగోలుదారులకు వాళ్ళు ఒక్కటే సూచిస్తున్నారు, తమ వద్ద కొద్దిపాటి మొత్తాలతో పెద్ద ఎత్తున కాకుండా కొద్ది పరిమాణంలో బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేసి దాచుకుంటే భవిష్యత్తులో అది లాభసాటిగా ఉంటుందని వాళ్ళు కొనుగోలుదారులకు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, కర్నూలు షరాబ్ బజార్ ప్రాంతం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.